హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం అమెరికా ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. గాజాను ఆక్రమించుకోవాలనుకునే ఉద్దేశంలో ఉన్న ట్రంప్ అందుకోసం ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. 38 పేజీల ప్రణాళికలో భాగంగా గాజా రీకన్స్ట్రక్షన్, ఎకనామిక్ యాక్సిలరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రస్ట్ లేదా గ్రేట్ ట్రస్ట్ పేరుతో గాజాను కనీసం 10 సంవత్సరాల పాటు యుఎస్ ట్రస్టీషిప్ కిందకు తీసుకుని అక్కడున్న 20 లక్షల జనాభాను ఇతర ప్రాంతాలకు పంపించేసి దాన్ని మిడిల్ ఈస్ట్ రివేరియర్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. గాజాను అమెరికా ఆస్తిగా మార్చేందుకు ఆగస్ట్ 27న ట్రంప్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తో కలిసి వైట్ హౌస్ లో చర్చించారు. అయితే దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. తమ స్వదేశం నుంచి వెళ్లేందుకు స్థానికులు ససేమిరా అంటూ ఉండడంతో వారికి $5,000 కూడా ఆఫర్ చేస్తున్నారు. దాదాపు 22 నెలలకు పైగా గాజాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో గాజా భవిష్యత్తు కోసం గతంలో ట్రంప్ చేసిన ఓ ప్రతిపాదన వివాదాస్పదమైంది. గాజా ప్రజలను అక్కడి నుంచి తరలించి ఆ ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై హమాస్ తో పాటు అరబ్ దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అయితే ట్రంప్ మాత్రం తాను అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. తాజాగా గాజా భవిష్యత్తు ప్రణాళికపై ఆగస్టు 27న కీలక చర్చలు జరిపారు. అందులో భాగంగా ఓ ప్రణాళికను రూపొందించారు. గాజా రీకన్స్ట్రక్షన్, ఎకనామిక్ యాక్సిలరేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రస్ట్ లేదా గ్రేట్ ట్రస్ట్ అనే 38 పేజీల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అందులో భాగంగా గాజాను యుఎస్ ట్రస్టీషిప్ కిందకు తీసుకొచ్చి అక్కడున్న 20 లక్షల జనాభాను తరలించి అక్కడ బీచ్ రిసార్ట్లు, టెక్నాలజీ తయారీ కేంద్రాలు, ఏఐ పవర్డ్ స్మార్ట్ సిటీలతో నిండిన మిడిల్ ఈస్ట్ రివియేరాగా మార్చనున్నారు. గాజా స్ట్రిప్ ను యుద్ధ విధ్వంసం నుంచి ఒక ఆధునిక ఆర్థిక పర్యాటక కేంద్రంగా మార్చాలని గ్రేట్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భూ యజమానులను డిజిటల్ టోకెన్లు ఇచ్చి కొత్త స్మార్ట్ సిటీల్లో అపార్ట్మెంట్ల కోసం వీటిని రీడీమ్ చేసుకోవచ్చు. 20 లక్షల మంది జనాభా స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడమో లేక వారిని తాత్కాలిక షెల్టర్లకు తరలించనున్నారు. ఇక ప్రతి వ్యక్తికి $5,000 నగదు, 4 సంవత్సరాల అద్దె సబ్సిడీ, 1 సంవత్సరం ఆహార సహాయం అందిస్తారు. ఈ ప్రణాళికను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మాజీ బృందం రూపొందించింది. ఇది $100 బిలియన్ పెట్టుబడితో 4 రెట్లు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్లు, డేటా సెంటర్లు, లగ్జరీ రిసార్ట్లు ఉంటాయి. అయితే ఈ ప్రణాళిక అత్యంత వివాదాస్పదంగా మారింది. గాజా మొత్తం జనాభాను తరలించి ఆ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చర్యల వల్ల దాదాపు 25% మంది, అంటే దాదాపు 5 లక్షల మంది ప్రజలు శాశ్వతంగా గాజాను విడిచిపెట్టవచ్చని, వారిలో 3.5 లక్షల మంది ఇతర దేశాల్లో స్థిరపడవచ్చని అంచనా వేస్తున్నారు. అలా ఇతర దేశాల్లో స్థిరపడే వారికి స్వచ్ఛంద స్థానభ్రంశం కింద $5,000 నగదుతో పాటు ఇతర సబ్సిడీలు అందించనున్నారు. అయితే ఈ ప్రణాళిక అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించవచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జెనీవా కన్వెన్షన్కు విరుద్ధంగా పాలస్తీనీయులను తిరిగి వారి ప్రాంతాలకు రాకుండా నిరోధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్లమని, అక్కడే ఉంటామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రణాళిక గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్తో సంబంధం ఉన్న ఇజ్రాయిలీ వ్యక్తులతో రూపొందించబడిందని తెలుస్తోంది. ఈ సంస్థ యుఎస్, ఇజ్రాయెల్ మద్దతుతో గాజాలో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. అయితే ఈ ఆహార కేంద్రాల దగ్గరకు వచ్చిన 1000 మందికి పైగా పాలస్తీనీయులను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇక ఈ గ్రేట్ ట్రస్ట్ ప్రణాళిక అంతర్జాతీయంగానూ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. ఒకేసారి 20 లక్షల మంది ఇతర దేశాలకు వెళితే అది ప్రపంచంలోనే అతిపెద్ద వలసగా మారుతుందని, అలా చేయడం వల్ల ఆర్థికంగానూ అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలస్తీనీయులకు వారి భూమిపై హక్కు ఉందని, ఈ ప్రణాళిక దారుణమైనదంటూ జోర్డాన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇది మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచుతుందని, పూర్తిగా ఒక జాతిని అక్కడి నుంచి తరిమేస్తుందని హమాస్ ఈ ప్రణాళికను ఖండించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ట్రంప్ గాజాను అపారమైన స్థలంగా భావించి దాన్ని యుఎస్ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రకటించారు. ట్రంప్ తన తొలి హయాంలో అబ్రహం ఒప్పందాలను విస్తరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాజాను ప్రో అమెరికన్ ప్రాంతంగా మార్చి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఆర్థిక కారిడార్లో లాజిస్టిక్స్ హబ్గా ఉపయోగించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.
ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు మధ్యప్రాచ్యంలో వ్యాపార ఆసక్తులు ఉన్నాయి. దీంతో ఈ ప్రణాళికలో చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. అయితే విమర్శకులు ఈ ప్రణాళికను ట్రంప్ విస్తరణవాద ధోరణిగా చూస్తున్నారు. ఇది గాజాను అమెరికా ఆస్తిగా మార్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ ప్రణాళిక ఇజ్రాయెల్ భద్రతా అవసరాలను కాపాడుతుందని చెప్పినప్పటికీ పాలస్తీనీల హక్కులను విస్మరిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. మొత్తంగా గాజా నుంచి ప్రజల్ని స్థానభ్రంశం చేసేందుకు పలు ఆఫర్లు ఇస్తున్నా వాళ్లు మాత్రం తమ స్వదేశాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరిస్తున్నారు.